ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం గొల్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించటం అందర్నీ కలిచివేసింది. గొల్ల రమేష్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు వివరించారు. ఈ ప్రమాద ఘటనలో గొల్ల రమేష్, అనూష, మన్విత, మనీష్ మృతి చెందినట్లుగా తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. వెంటనే అవసరమైన చర్యలను చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. గద్వాల్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బస్సు ప్రమాద ఘటనలో 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ సిరి వెల్లడించారు. ద్విచక్ర వాహనం పూర్తిగా బస్సు కిందకి వెళ్లిపోయిందని ఆమె వివరించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పలు కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నట్లుగా డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని ఆయన తెలిపారు. వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునే లోపు బస్సు దగ్ధమైందని కోయ ప్రవీణ్ వివరించారు.